రాజాసింగ్ పై రెక్కి కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. నిందితుల ఫోన్లో రాజాసింగ్ తో పాటు చికోటి ప్రవీణ్ ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారించేందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల ట్రాక్ రికార్డుపై ఆరా తీశారు. మరోవైపు రాజాసింగ్ ఇంటి దగ్గర ఉన్నామంటూ నిందితుల స్టేటస్ పెట్టడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై రెక్కి కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. నిందితుల ఫోన్లో రాజాసింగ్ తో పాటు ఇటు చికోటి ప్రవీణ్ ఫోటోలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారించేందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే రంగంలో దిగారు. ఇక నిందితుల ట్రాక్ రికార్డుపై కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు రాజాసింగ్ ఇంటి దగ్గర ఉన్నామంటూ నిందితులు స్టేటస్ పెట్టడంపై పలు అనుమానాలకైతే తావిస్తుంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై రెక్కి కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. పోలీసులు ఏ యాంగిల్లో విచారిస్తున్నారు, ఏంటి అప్డేట్స్? మంగళాట్ పిఎస్ పరిధిలోని ఎమ్మెల్యే గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద రెక్కి చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అనుమానాస్పదంగా తిరగడంతో 27వ తారీఖు రాత్రి సమయంలో వాళ్ళను పట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి మంగళహాట్ పోలీసులు కూడా అప్పగించడం జరిగింది. అయితే వాళ్ళ ఫోన్లన్నీ కూడా చూసినటువంటి సమయంలో అందులో రాజాసింగ్ ఫోటోలతో పాటు చికోటి ప్రవీణ్, బీజేపీ నేత చికోటి ప్రవీణ్ యొక్క ఫోటోలు కూడా గుర్తించడం జరిగింది. అయితే వాళ్ళు అనుమానాస్పదంగా కూడా ఇద్దరు వ్యక్తులు కూడా అనుమానాస్పదంగా ఉండడంతో ఇస్మాయిల్ మరియు మహమ్మద్ కాజా వీరిద్దరు కూడా బోరబండకు చెందినటువంటి వాళ్ళుగా గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళు ఎందుకు రాజాసింగ్ ఇంటి వద్దకు వచ్చారనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. వాటికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో వీళ్ళ ట్రాక్ రికార్డును సైతం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల క్రితమే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళు తప్పించుకొని పారిపోవడం జరిగింది. తర్వాత ఎన్ఐఏకి పట్టుబడినటువంటి సమయంలో, లోకల్ పోలీసులకు పట్టుబడిన సమయంలో వాళ్ళకి ఉగ్రవాదులు మూలాలున్నాయి, ఐసిస్ మూలాలున్నాయని గుర్తించారు. అంటే చికోటి ప్రవీణ్ కావచ్చు, రాజాసింగ్ వీరిద్దరూ కూడా హిట్ లిస్ట్ లో ఉన్నారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలోనే సనాతన ధర్మం పైన కావచ్చు, హిందుత్వం పైన పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళలో వీరిద్దరూ కూడా ప్రముఖంగా వినపడుతుంది ఈ మధ్య కాలంలో. సో దీనివల్ల వీళ్ళిద్దరికీ కూడా ఏమైనా థ్రెట్ ఉందా, ఒక వర్గానికి సంబంధించినటువంటి యువకులు అక్కడ అనుమానాస్పదంగా తిరగడం, రెక్కి చేయడం, ఇవన్నీ కూడా వెలుగులోకి రావడంతో కొంత అనుమానం వ్యక్తమవుతుంది. వాటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఫోన్లో అయితే మాత్రం చికోటి ప్రవీణ్ తో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ ఫోటోలు కూడా ఉండడంతో కొంత కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళని అడిగినటువంటి సమయంలో వాళ్ళకి మేము అభిమానులని చెప్తున్నారు, కానీ అందులో వాస్తవం లేదనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. అర్ధరాత్రి సమయంలో అక్కడికి ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్లి రెక్కి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటువంటి కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ చికోటి ప్రవీణ్ ఫోటోలతోటి స్టేటస్లు పెట్టడం, తర్వాత మేము పలానా రాజాసింగ్ ఇంటి దగ్గర చేరుకున్నామంటూ కూడా ఇంటి ఫోటోలు పెట్టి స్టేటస్లు పెట్టి వాళ్ళు కొంత వారికి సంబంధించినటువంటి వ్యక్తులను మొబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగించిన తర్వాత అసలు వాస్తవం ఏంటనేది ఒక క్లారిటీకి వస్తామనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.